శ్రీమాత్రే నమః. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వచన కమలామోదమధురైః. శ్రీచక్రరూపిణి అయిన శ్రీదేవిని వసిన్యాది శక్తులతో కూడిన దానినిగా ధ్యానిస్తే ఆ ఉపాసకులకు ఆ ధ్యాన మహిమ వలన మహాకావ్య కర్తృత్వం లభిస్తుందని ఈ శ్లోకంలో చెప్పబడినది. తల్లి, ఎవడు నిన్ను వాకులకు తల్లులను చంద్రకాంత శిలాఖండముల వంటి తెల్లని దేహకాంతి కలవారును అయిన వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని మొదలైన వాగ్దేవతలతో కూడిన దానినిగా భావన చేస్తూ ఉపాసిస్తాడో అతడు మహాకవులైన వాల్మీకి, కాళిదాసాదుల కవితారీతుల వలె సుందరములైనట్టి సరస్వతీదేవి ముఖపద్మవాసనలచే మధురములైనట్టి వాక్కులతో కావ్యములను రచించడానికి సమర్థుడు అవుతాడు. వసిన్యాది దేవతలు అనగా వసిని మొదలైన 8 శక్తులు, 12 యోగినులు 12 మంది, గంధాకర్షిణి మొదలైన వారు 4, వీరు మొత్తము 24 మంది. వసిన్యాది దేవతలు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అనేవారు. లలితా పరమేశ్వరి వీరిని ఆజ్ఞాపించి తన సహస్రనామములను వీరి చేత రచింపజేసిందని లలితా సహస్రనామం యొక్క పూర్వపీఠికలో చెప్పబడింది. 12 యోగినులు విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధరూపాయోగిని, లక్ష్మీయోగిని అనే 12 మంది. వసిన్యాదులు 8 12 యోగినులు 12 మంది, మొత్తం 20 కళలు. ఇవి శుద్ధ స్ఫటికముల వల్లే ఉంటాయి. వీటిని శ్రీచక్రములో దశారద్వయ కోణాల్లో ధ్యానించాలి. దశారద్వయము అంటే 20. ఆ 20 కోణాల్లో పై 20 మంది ఉంటారు. వారిని ధ్యానించాలి. గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అనేవారు శ్రీచక్రంలో 4 ద్వారాలలోనూ ఉంటారు. శ్రీదేవికి మాతృకావర్ణ రూపిణి అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది. శ్రీదేవి పంచాశత్ వర్ణాత్మిక అంటే 50 అక్షరాలు కలది. సంస్కృత భాషలోని అకారము నుండి లకారము వరకు ఉండే 50 అక్షరాలను 8 వర్గాలుగా అనగా విభాగములుగా లెక్కిస్తారు. ఈ 8 విభాగములకు వసిన్యాదులైన 8 శక్తులు అధిపతులు. మొత్తం 50 అక్షరాలకు ఆకాచట తప యస అనే 8 వర్గాలుగా భావిస్తారు. ఆ వర్గాలనే మాతృకలు అంటారు. శ్రీదేవి పంచాశత్ వర్ణాత్మిక అనగా ఈ 50 అక్షరములు శ్రీదేవి స్వరూపములే. ఈ విధముగా వసిన్యాది అష్టశక్తులతోనూ 12 యోగినులతోనూ గంధాకర్షిణి మొదలైన 4తోనూ మాతృకా రూపధారిణి అయిన శ్రీదేవిని ధ్యానిస్తే కావ్యకర్తల అవుతాడని ఈ శ్లోకంలో చెప్పబడింది. కిరంతి మంగేభ్యః కిరణ నికురంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. తల్లి, పాదములు మొదలైన సమస్తమైన అవయవముల నుండి ప్రసరిస్తున్న కిరణాల నుండి అమృతాన్ని వర్షిస్తున్న చంద్రకాంత శిలలతో నిర్మించిన శిల్పమూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయంలో నిలుపుకొని ధ్యానిస్తున్నాడో ఆ సాధకుడు పక్షిరాజైన గరుత్మంతుని వలె సర్పముల దర్పమైన విషాన్ని శాంతింపజేస్తున్నాడు. అనగా సమస్త సర్ప విషబాధలను పోగొడుతున్నాడు. మరియు జ్వరంతో తప్పిస్తున్న వారికి అమృతాన్ని ధారగా స్రవిస్తున్న నాడితో కూడిన తన చల్లని చూపుతో జ్వరబాధను తొలగించి వారిని సుఖవంతులనుగా చేస్తున్నాడు.